అందరికీ నమస్తే అండి. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను గారు, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకటరోషయ్య గారు, వీళ్లతో పాటు ఇంకా కొందరుమంది బ్యాచ్ ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఇది అంటే ప్యూర్లీ గత వైసీపీ హయాంలో వీళ్ళ నియోజకవర్గాల్లో వీళ్ళ పెత్తనం కొనసాగింది. సో వీళ్ళు క్లీన్ ఇమేజ్ ఉన్న పొలిటీషియన్స్ ఏమీ కాదు. వీళ్ళ మీద గత వైసీపీ హయాంలో వీళ్ళ మీద టీడీపీ వాళ్ళు ఇంక్లూడింగ్ జనసేన వాళ్ళు కూడా వీళ్ళ మీద పోరాడిన వాళ్ళే. వీళ్ళ మీద అనేక ఆరోపణలు వచ్చిన ఉదాహరణలు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఇప్పుడు పొన్నూరు నియోజకవర్గంలో వెంకటరోషయ్య గారి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. భూములకు సంబంధించి భూ కబ్జాలు చేశారని చాలా ఆరోపణలు ఉన్నాయి. సో ఇప్పుడు అవన్నీ క్లీన్ చిట్ అయిపోయినట్టేనా అనేది ఆలోచించాలి. అలాగే జగ్గయ్యపేటలో సామినేని ఉదయభాను గారి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆ నియోజకవర్గంలో కూడా ఇసుక తవ్వకాలు, మట్టి తవ్వకాలతో పాటు కొన్ని ల్యాండ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు అవి కూడా క్లీన్ అయిపోయినట్టేనా? అలాగే ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి అయితే చెప్పుకునే పనే లేదు, చాలా వీడియోస్లో చెప్పాం. సో ఇప్పుడు అంటే సరే, ఈ ఆరోపణలన్నీ పక్కన పెట్టేద్దాం. వాళ్ళు చేశారో చేయలేదో, ఆ పాపం పుణ్యం ఏంటో వాళ్ళకి, వాళ్ళ అనుచరులకి, ఆ నియోజకవర్గంలో ప్రజలకి తెలియాలి కాక. అయితే వీళ్ళని జనసేన పార్టీలో చేర్చుకొని పవన్ కళ్యాణ్ గారు ఏం చేద్దాం అనుకుంటున్నారు? పాయింట్ నెంబర్ 1, ఖచ్చితంగా ప్రకాశం జిల్లాలో టీడీపీ జనసేన చీలిపోతాయి. ముందు ఒంగోలులో ఆ చీలిక మొదలవుద్ది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో 2019 ఎన్నికల్లో మొత్తం అన్ని సీట్లు క్లీన్ స్వీప్ చేసింది. అదే నెల్లూరు జిల్లాలో 2024 వచ్చేసరికి వైసీపీ అన్నీ ఓడిపోయింది, టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఆ పక్కనే ఉన్న ప్రకాశం జిల్లాలో 2019 ఎన్నికల్లో వైసీపీకి 8 వచ్చాయి, టీడీపీకి 4 వచ్చాయి. సో 2024 ఎన్నికలు వచ్చేసరికి టీడీపీ కూటమికి 10 వచ్చాయి, వైసీపీకి 2 వచ్చాయి. సో అక్కడ వైసీపీ దారుణంగా నెల్లూరు జిల్లాలో దారుణంగా దెబ్బతినడానికి కారణమేమో ఆ జిల్లాలో ఉన్న కొంతమంది నాయకుల వ్యవహార శైలి, ప్రకాశం జిల్లాలో దారుణంగా దెబ్బతినడానికి కారణమేమో ఒకే ఒక్క నాయకుడు వైసీపీ దెబ్బతినడానికి కారణం, ఆయనే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. సో తను వైసీపీలో ఉన్నంతకాలం వైసీపీ చాలా దారుణంగా నష్టపోయింది. వైసీపీని బాగా గ్రూపులు అవి ఇవి బాగా ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు ఆయన ఏమీ సైలెంట్గా ఉండే రకం కాదు. ఆయన ఆల్రెడీ ఒంగోలులో ఆల్రెడీ కూటమి చీలిపోయినట్టే. జనసేన పార్టీలో ఆల్మోస్ట్ 80% క్యాడర్ బాలినేని గారి వెంట నడుస్తారు. అలాగే మొదటి నుంచి బాలినేని గారి వెంట ఉన్న క్యాడర్. సో ఇప్పుడు జనసేన పార్టీలో 80% క్యాడర్ ప్లస్ బాలినేని గారి క్యాడర్ కలుపుకుంటే అక్కడ ఒరిజినల్ జనసేన పార్టీ బాలినేని గారి క్యాడరు జనసేన క్యాడర్గా మారుతారు. అలాగే దామచర్ల జనార్దన్ గారు టీడీపీ వర్గం ఉంటుంది. వీళ్ళిద్దరూ ఎప్పటికీ కలవరు. రాష్ట్ర వ్యాప్తంగా పొత్తు ఎన్నాళ్ళు కొనసాగినా ఇక్కడ ఈ రెండు అయితే కలవు. బాలినేని గారు జనార్దన్ గారు కలిసే ప్రసక్తే ఉండదు. సో ఖచ్చితంగా గొడవలు అవుతాయి. ఆల్రెడీ గొడవలు మొదలయ్యాయి. ఫ్లెక్సీలు చింపుకుంటున్నారు, ఒకరినొకరు సవాల్ చేసుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఇంకొక నెల 2 నెలలు అయ్యేసరికి తారాస్థాయికి వెళ్తాయన్నమాట. విభేదాలు తారాస్థాయికి వెళ్తాయి. అది ఊహించడం కూడా కష్టం. అయితే అది ఒంగోలు నియోజకవర్గం వరకే పరిమితం అవ్వదు. ఎందుకంటే బాలినేని గారి వర్గం ఇతర నియోజకవర్గాల్లో కూడా ఉంది. సో ఇతర నియోజకవర్గాల్లో కూడా ఈ గ్రూప్ విభేదాలు వెళ్తాయి. సో టీడీపీ అండ్ జనసేన మొదట దెబ్బతినే జిల్లా ప్రకాశం జిల్లా అవుద్ది. దానిలో ఎటువంటి డౌటు లేదు. అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు సామినేని ఉదయభాను గారికి గనక ఒకవేళ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే, ఈ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవి జనసేన పార్టీకి ఇచ్చే అవకాశం చూస్తున్నారు. సో ఆల్రెడీ జనసేన పార్టీ అంటే జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఆయనతో కూటమి అంటే టీడీపీ వాళ్ళు కలిసే అవకాశం లేదు. ఎందుకంటే టీడీపీ వాళ్ళ మీద చాలా కేసులు పెట్టి చాలా వాళ్ళ మీద పోరాటం చేసి ఇప్పుడు వాళ్ళతో ఎలా కలిసి పనిచేస్తారు? చెయ్యరు. సో ఇక్కడ కూడా కొన్ని తేడాలు ఉంటాయి. అలాగే పొన్నూరు నియోజకవర్గంలోకి వచ్చేసరికి కూడా అంతే. ఆల్మోస్ట్ వాళ్ళిద్దరు కూడా ప్రతి సవాళ్ళు చేసుకున్న వాళ్ళే. దులిపాల నరేంద్ర గారును ఆయన వెంకటరోషయ్య గారు. అక్కడ కూడా అంటే ఇక్కడ ఈ 3 నియోజకవర్గాల్లో కూడా కూటమి చీలిపోయినట్టే లెక్క. 100% ఈ 3 నియోజకవర్గాల్లో కూటమి కలిసి పనిచేయదు. అంటే ఈ కొత్తగా వచ్చిన జనసేన వాళ్ళు పెద్ద స్థాయి నాయకులుగానే ఉంటారు. సో అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంటే అక్కడ టీడీపీ ఎమ్మెల్యేలకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద స్థాయి నాయకులను తీసుకొచ్చినట్టు లెక్క. వైసీపీలో వాళ్ళని తిరస్కరించిన తర్వాత, వైసీపీ నుంచి పోటీ చేసి వాళ్ళు ఓడిపోయిన తర్వాత అక్కడ టీడీపీ కూటమి తరపున స్ట్రాంగ్ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీలో ఒక గట్టి నాయకులను తీసుకొచ్చి పెట్టారు. అంటే ఇది ఏం సందేశం ఇస్తున్నట్టు? మరి ఇది విభేదాలకు, వర్గ విభేదాలకు
వివాదాలకు గొడవలకు తావు కాదా, కారణం కాదా? సో ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఇదే సబ్జెక్ట్ చెప్పుకుందాం. ఈ 3 నియోజకవర్గాల్లో పరిస్థితులు ఎలా మారుతాయనేది మనం మళ్ళీ చెప్పుకుందాం. ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. గొడవలు అవుతాయా అవ్వ, నువ్వు ముందే ఎలా చెప్తావు అని అనొచ్చు. ఎందుకంటే అక్కడ రాజకీయ పరిస్థితులు తెలుసు కాబట్టి, మొదటి నుంచి గమనిస్తున్నాం కాబట్టి చెప్తున్నా. అయితే ఇది ఎక్కడితో ఆగదు, చెప్తున్నాను కదా. ఇంకా ఈ ఎఫెక్ట్ చాలా నియోజకవర్గాల్లో ఉంటుంది. ఆల్రెడీ ఇతర నాయకులు కూడా చాలామంది జనసేన పార్టీలోకి రావడానికి చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి కూడా రిక్వైర్మెంట్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఫ్రెష్ పాలిటిక్స్ చేయకుండా, కొత్త తరం నాయకుల్ని తయారు చేయకుండా, ఆల్రెడీ వైసీపీ పార్టీలో ఉండి డెక్క మొక్క తిని ఎన్నో ఆరోపణలు ఎదుర్కొని ప్రజల చేత ఓడించబడిన నాయకులను తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. యాక్చువల్లీ జనసేన పార్టీకి ఉన్న బలం ఏంటంటే యూత్లో మంచి క్రేజ్ ఉంది. సో పవన్ కళ్యాణ్ గారికి మంచి అవకాశం ఉంది. కొత్త నాయకులను తయారు చేయొచ్చు. ఇప్పుడు ఆయన చూడండి, పంచకర్ల సందీప్, ఆయన న్యూ జనరేషన్ నాయకుడు కదా. సో అటువంటి నాయకులను, అటువంటి లీడర్స్ని తయారు చేయొచ్చుగా పవన్ కళ్యాణ్ గారు. ప్రతి నియోజకవర్గంలో వాళ్ళకు పట్టున్న నియోజకవర్గాల్లో కొత్త నాయకులను తయారు చేయొచ్చుగా. ఇప్పుడు ఒంగోలులో షేక్ రియాజ్ గారు ఉన్నారు. ఆయనకు ఫైనాన్షియల్గా కాస్త ప్రాబ్లమే తప్ప ఆయన మంచి నాయకుడు. పార్టీని కూడా గత 10 ఏళ్ళుగా కాపాడుకుంటూ వస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన కాదని బాలినేని గారు తీసుకొచ్చి ఒంగోలు పెత్తనం ఇస్తారు. మరి రియాజ్ గారి సంగతి ఏంటి? అంటే ఇట్లా పవన్ కళ్యాణ్ గారు కొత్త నాయకులను తయారు చేయట్లా, ఇంకా పాత నాయకులను నమ్ముకుంటున్నారు. ప్రజల చేత చేత్కరించబడిన నాయకులనే నమ్ముకుంటున్నారు. సో ఈ జనసేన పార్టీ ఇంకా ప్రత్యేకంగా మనం చూడాల్సిన పని లేదు. ఇది మేబీ జనసేన పార్టీలో ఉన్న వాళ్ళకి అర్థమవుద్దో అర్థం కావట్లేదో నాకైతే తెలియదు. నేను ఇక్కడ జనసేన పార్టీని టార్గెట్ చేయాలనో, మైనస్ చెప్పాలనో, వ్యతిరేకించాలనో, విమర్శించాలనో పని కట్టుకొని చెప్పట్లా. ఆ పార్టీకి ఒక మంచి అవకాశం ఉంది, మంచి లీడర్స్ని తయారు చేసుకునే అవకాశం ఉంది. కానీ ఆ అవకాశాన్ని వదులుకొని పాత బ్యాచ్ని తెచ్చుకుంటున్నారు. దానివలన పార్టీకి యూజ్ ఏమీ ఉండదు. గొడవలు, వివాదాలు, విభేదాలు తప్ప ఇంకేమీ యూజ్ ఉండదు. అర్థం చేసుకుంటే మంచిది. ఎందుకంటే నేను ఉదాహరణలు కూడా చెప్పా. ఇదే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో 2014 నుంచి 19 మధ్యలో కొంతమంది లీడర్స్ని తయారు చేశారు. కొంతమంది నాయకులు పుట్టుకొచ్చారు, తయారయ్యారు. సో వాళ్ళ ద్వారా 2019 ఎన్నికలకు వెళ్ళారు. కొన్ని చోట్ల మంచి ఓట్లు వచ్చాయి, కొన్ని చోట్ల ఓట్లు రాలేదు. సో అది వాళ్ళ లోపం కాదు, పార్టీకి అది ఎన్నికల్లో జరిగిన అప్పుడు వచ్చిన గాలి లోపం. సో ఆ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నారు కాబట్టి, కొంచెం ఫైనాన్షియల్గా కూడా వెనకేసుకుంటున్నారు కాబట్టి, పార్టీకి భవిష్యత్తు అవసరాలు తీర్చేలా ఫైనాన్షియల్గా కూడా ఇప్పుడు బాగానే పార్టీ నిలబడుతుంది కాబట్టి కొత్త నాయకులను తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే నాయకులు కొరత ఏమీ ఉండదు. ఇప్పుడు కొత్తగా వస్తున్న నాయకుల్లో ఈ జనసేన పార్టీలో చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు నెలకు ఒక 4గురితోనో 5గురితోనో ఇంటరాక్ట్ అయ్యి, ఇదిగో నీకు ఈ బాధ్యతలు అప్పచెప్తున్నా, నీకు ఈ బాధ్యతలు అప్పచెప్తున్నా, నువ్వు ఇలా చెయ్యి అని చెప్పొచ్చు. ఇది నేను చెప్పినది చాలా వ్యాలిడ్ పాయింట్ జనసేన పార్టీకి. కానీ వాళ్ళు దీనికి అర్థం చేసుకోరు. ఇప్పుడు వైసీపీలో ఎలాగైతే కరుడు కట్టిన గొర్రెలు ఉంటారో, టీడీపీలో ఎలాగైతే కరుడు కట్టిన గొర్రెలు ఉంటారో, జనసేన పార్టీలో కూడా వీళ్ళు కరుడు కట్టిన గొర్రెలు కాదు, వీళ్ళు ఇమ్మెచ్యూరిటీ అంటే ఏంటంటే వీళ్ళకి పూర్తిగా రాజకీయం పూర్తిగా తెలియదు, అలాగని తెలుసనలేము, తెలియకుండా మధ్యస్థంలో ఉండిపోతారనమాట. నేను ఇప్పుడు చెప్తున్నవి చాలా వ్యాలిడ్ పాయింట్లు, చాలా పాజిటివ్ పాయింట్లు ఆ పార్టీకి. కానీ నేనేదో వాళ్ళకి వ్యతిరేకంగా చెప్పినట్టు ఫీల్ అయిపోయి నన్ను తిడతా ఉంటారు. థ్యాంక్ యూ.